ఈ రోజు మనం మలైపూరి స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. నేను చూపించే మెజర్మెంట్స్ తో అప్రాక్సిమేట్ గా 11 మలైపూరీస్ అయితే మనం తయారు చేసుకోవచ్చును. మలైపూరి స్వీట్ రెడీ చేసుకోవడానికి ముందుగా మనం కోవా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 స్పూన్ నెయ్యి వేసి అందులో బాయిల్డ్ మిల్క్ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలపిండి, అప్రాక్సిమేట్గా 80 గ్రామ్స్ పాలపిండిని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా మనం గరిటెతో స్టిర్ చేస్తూ ఉండాలి. కొద్ది నిమిషాల తర్వాత ఇది థిక్ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. అంతవరకు కూడా మనం స్టవ్ మీదే ఉంచి గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ అంటే కోవా కన్సిస్టెన్సీ అనేది రావడం ప్రారంభించాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి కోవా రెడీ అయిపోయింది. ఇక మనం పంచదార పాకం రెడీ చేసుకోవడానికి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుని 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగి మనకి పాకం రావడం స్టార్ట్ అయ్యాక కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. ఈ పాకం మనకి గులాబ్ జామున్ పాకంలాగా ఉంటే సరిపోతుంది. ఇలా మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. ఇది స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే తీగ పాకంలో రెడీ చేసుకున్నాం. మాల్పువా రెడీ చేసుకోవడానికి 1 కప్పు మైదా తీసుకుని అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేయాలి. 1/2 కప్ మిల్క్ అయితే మనకి మాల్పువాస్ కూడా టేస్టీగా వస్తాయి. ఇలా మనం మిల్క్ యాడ్ చేసుకుని మైదాలోకి మిక్స్ చేస్తూనే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బ్యాటర్లా ఫామ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మనకి బ్యాటర్ రెడీ అయ్యాక 1/4 కప్పు పంచదారని కూడా వేసుకోవాలి. ఇందులో పంచదార కూడా బాగా కరిగే వరకు మనం కలుపుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మాల్పువా బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి మనకి మాల్పువా బ్యాటర్ అనేది రావాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం మాల్పువా బ్యాటర్ ఉంది కదండి, ఈ మాల్పువాని బ్యాటర్ని మనం ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటేనే మనకి మంచిది, లేకపోతే 2 అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వేస్తే కనుక. ఇది పెద్ద ప్యాన్ కాబట్టి మేము 2 వేసాం. ఒకవైపు ఫ్రై అయ్యాక సెకండ్ వైపు కూడా మనం టర్న్ చేసుకుని 2 వైపులా కూడా మనం మాల్పువాస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోంచి తీసేసి మనం పాకంలో వేసుకోవాలి. ఆయిల్లోంచి తీసాం కదా, ఇది పాకంలో వేసేసుకుని ఈ పూరీలకి పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా మనం పాకంలో ఉంచాలి. మాల్పువాలు పాకంని బాగా అబ్జర్వ్ చేసుకున్నాక మనం తీసేసి ముందుగా తయారు చేసుకున్న కోవాని ఇలా మాల్పువాల మధ్యలో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పూరీస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చేసుకున్న కాజు ఇంకా ఆల్మండ్స్ కూడా వేసేసుకుంటే మనకి మలైపూరి గార్నిష్ కూడా రెడీ అయిపోయింది.
చాలామందికి ఈ మలైపూరి స్వీట్ అంటే చాలా ఇష్టం. మనం ఇంత ఈజీగా ఇంట్లోనే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకున్నామో చూసారు కదా.